హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను వేదీపోని. ఈరోజు వచ్చి వ్లాగ్ ఏంటి అంటే, చాలా డేస్ అయింది వ్లాగ్స్ పోస్ట్ చేసని చెప్పి ఈరోజు అయితే నేనైతే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నైట్ టైము 10:30 ఆ టైం అవుతుంది. సో ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి చదువుకోవడం ఇదే అయిపోయింది. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఇంకా లాస్ట్లో ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నాము. మార్నింగే సబ్మిట్ చేయాలి. సో మ్యాథ్స్ సంబంధించింది ప్రాజెక్ట్ వర్క్, మ్యాథ్ ఏబిఏ చేస్తున్నారు. సో జిత్తుది వర్క్, బట్ ఎత్తినైతే హెల్ప్ చేస్తున్నాడు. అంత నీట్గా రాయటం కుదరదు కదా అని చెప్పి దీని యాక్టివిటీని బట్టి వీళ్ళకి మార్క్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఒకటి మాది మిస్ అయిపోయింది. సో దీనికైతే ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనకు అన్నీ కూడా వాళ్ళ స్కూల్ వాళ్ళే గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన అన్నీ తెచ్చి పిల్లలతో మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి చేయిస్తూ ఉండాలి. మ్యాథ్స్కి సంబంధించి ఇవి స్ట్రాస్ తెచ్చి వాటిని కట్ చేశాను. A4 షీట్కి ఎంత పెద్ద అయిపోతాయి కదా అని చెప్పి సైజెస్ చూసుకుని దాని ప్రకారంగా నేనైతే అన్నీ కట్ చేసుకున్నాను. హాఫ్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇక్కడ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి స్టిక్ చేస్తున్నాను. మనకి వాళ్ళు ఎలా చేయాలనేది అంతా కూడా మనకి ఏమేమి అవసరం ఏంటి ప్రతిదీ కూడా మనకి అక్కడ మెన్షన్ చేసి PDF పంపిస్తారు. దాని ప్రకారం పిల్లలతో యాక్టివిటీ అనేది మనం చేయించి స్కూల్లో అయితే సబ్మిట్ చేయాలి. కొంచెం జితనోస్లో ఉంటాడు కదా, వాడికి అంతా తెలీదు. వాడితో కూర్చుంటే ఇంకా వాడు కానీ ఒక్కడే ప్రాజెక్ట్ వర్క్ ఆ యాక్టివిటీ చేస్తే ఇంకా నేను తెల్లవారు వరకు అక్కడే వాడి దగ్గరే కూర్చోవాలి. అప్పటి వరకు కూడా వాడు చేస్తూనే ఉంటాడు. సో సరే అని చెప్పి వాడి దగ్గరే కూర్చోబెట్టుకుని చూపిస్తూ నేనైతే స్టిక్ చేస్తున్నాను. ఒకసారి చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా. చిన్న చిన్న ఏంటంటే తనకి చేసి చూపిస్తున్నాము. అయితే ఆల్రెడీ పెద్దోడు కాబట్టి వాడంతటా వాడే చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ అవన్నీ కూడా స్టిక్ చేస్తున్నాను. మీకు అంతా కూడా ఇక్కడ వీడియోలో తెలుస్తుంది కదా. సో నేను సరే అని చెప్పి ఈ యాక్టివిటీకి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. స్కూల్ ఉండేసరికి మనకు అస్తమాను కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో నేను అప్పటికప్పుడు నైట్ తెప్పించాను. ఏంటంటే ఈవినింగ్ టైం మర్చిపోయాము. ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయారు, లేట్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా అన్నీ ఇంట్లో తెచ్చుకుని ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం బెటరు. నేను ఏంటంటే ఎప్పుడు ఏ యాక్టివిటీ ఉంటుందో తెలియదు కదా అన్నట్టుగా A4 షీట్స్ ఒకటే నేను గ్లూ ఒకటి, సీజరు, ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏం కావాలంటే మనకేం తెలియదు కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకొని పెట్టుకుంటాము. సో దానికొకటి. నెక్స్ట్ వచ్చేసి స్మైలీస్తో చేయాలి. సో నేను సర్కిల్ చేయడం కోసం అని చెప్పి బాటిల్ క్యాప్తో అయితే చేస్తున్నాను. ఇంకా అన్నీ కూడా జీరోస్ చేసేసి స్మైలీ సింబల్స్తో జీతోతో కూడా స్టిక్ చేపించాను. ఒకటి చేసి చూపించి మిగతాయి తనతో చేపిస్తూ ఉన్నాను. వీళ్ళు చదివే స్కూల్ వచ్చేసి జెన్సీస్, చాలా బాగుంటుంది స్టడీ. సో ఎంత చదవలేని పిల్లలు కూడా అక్కడ చదవకపోతే ఊరుకోరు. సో మనకి పేరెంట్స్ మీటింగ్లో కంపల్సరీ పేరెంట్స్కి గట్టిగానే ఇస్తారు. ఎందుకంటే అంతంత ఫీజులు కడుతున్నామంటే మనకు కూడా పిల్లలు ఎంత చదువుతున్నారు ఏంటనేది మనకు కూడా తెలియాలి కదా. సో దాని ప్రకారంగా పేరెంట్స్కిను టీచర్స్కి కొన్ని స్కూల్స్లో ఎప్పుడో కానీ టీచర్స్తో మాట్లాడడానికి ఉండదు. కానీ ఈ స్కూల్లో ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఏ డౌట్ ఉన్నా కూడా టీచర్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది కదా. డైలీ హోంవర్క్స్ కూడా వాళ్ళకి సపరేట్ యాప్ ఉంటుంది. యాప్లో పోస్ట్ చేసేస్తూ ఉంటారు డైలీ హోంవర్క్. ఇన్ కేస్ పిల్లలు డైరీలో సరిగ్గా రాకపోయినా, వీళ్ళు హ్యాండ్ రైటింగ్ మనకు అర్థం కాకపోయినా కూడా మన యాప్లో చూసుకొని పిల్లలతో వర్క్ అయితే చేయించుకోవచ్చు. మనకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మేడమ్స్కి ఈవినింగ్ టైం కాల్ చేసి మాట్లాడచ్చు. సో మంత్లీ మనకి పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఏ డౌట్స్ ఉన్నా పిల్లల గురించి వాళ్ళతో మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలానే స్కూల్ కూడా చాలా బాగుంటుంది. మనం ఫీజు కడుతున్నందుకు వర్తబుల్ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.